ఈ ఎండలో గాని బయటకొచ్చామంటే అయ్య బాబోయ్! 8:30కి ఈ రేంజ్‌లో ఎండుంటే ఇంక 12కి ఎలా ఉంటదో అనుకున్నా. బట్ మేబీ 12కి ఎండే లేదు. చాలా చల్లగుంది. వర్షమొస్తే బావున్ను. కానీ బట్టలు ఆరేసేసరికి నాకు చెమటలు కారిపోయినాయి బాబోయ్! అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఏమన్నా ఎండలురా బాబు! ఈ ఎండల్లో మాత్రం బయటకి అస్సలెళ్ళొద్దు. నా ఫేస్ చూసారా అసలు ఎంత డల్ అయిపోయింది. ఈ ఎండలకి అస్సల నేను ఫేషియల్ హెయిరే తీయట్లే. ఎలాగైనా సరే ఫేషియల్ హెయిర్ తీద్దామని ఫిక్స్ అయిపోయి. ఎప్పుడు నేను బేబీ జాన్సన్స్ ఆయిల్ వాడతాను. ఇప్పుడు మాత్రం అలోవెరా జెల్ వాడుతున్నాను. బట్ అలోవెరా జెల్ కూడా నాకు నచ్చింది. కానీ ఆయిల్ వాడాక ఫేషియల్ హెయిర్ తీసినప్పుడు నా స్కిన్ లైక్ ఏ బేబీ స్కిన్‌లా అనిపిస్తది. నాకిష్టం అలోవెరా జెల్ కన్నా. కానీ ఎండలకి అసలు ఆయిల్ ఫేస్ మీద పెట్టుకుంటే చిర్రెత్తుకొచ్చేద్ది నాకు. ఫేషియల్ హెయిర్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫేస్ మీద గీతలు పడిపోతాయి. కొంచెం అలవాటు ఉన్నా కానీ మీరు ఫోన్ పెట్టుకొని చేయండి. నా ఐబ్రోస్ నేనే చేసుకుంటా. మీకు ఎలా చేసుకోవాలి అన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. కానీ తెలియకుండా చేసుకుంటే మాత్రం స్కిన్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే మీరు ఒక ఐబ్రో ఒకలా వస్తే, ఒక ఐబ్రో ఒకలా వస్తది. అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫేషియల్ హెయిర్ తీసాక ఆకలేస్తుంది కదా అని కిందకెళ్తే మా అమ్మమ్మ మంచిగా బిర్యానీ, చికెన్ కర్రీ చేశారు. బాబోయ్! మంట మంట తిన్నాను. సగం తినేసరికి పొట్టంతా మండిపోయి, స్టమక్ అంతా మంట. ఎంత మజ్జిగ తాగానో నేను. అస్సలు ఈ ఎండాకాలంలో స్పైసీ ఫుడ్స్ తినొద్దు బాబోయ్! నేను ఎందుకు చెప్తున్నానేనండి, ఈ ఎండ గాని స్పైసీ తిన్నారంటే అంతే ఇంక పైకి పోతాం.